తనుజ పుట్టస్వామి లేడీ సింగం అని, లేడీ విన్నర్ అవుతుందని స్టార్టింగ్ నుంచి అనవసరమైన హింట్లు. ప్రతిసారి ఎవరో ఒకరు రావడం, నువ్వే గెలుస్తావు అనడం, నువ్వే టాప్‌లో ఉన్నావు అనడం, నువ్వే నా టార్గెట్ అనడం, ఇలా అనవసరమైన హింట్లు ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఓటింగ్ చూసుకున్నా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ ఎక్కడ చూసినా తనుజదే హవా. అలాంటి తనుజ స్టార్టింగ్ నుంచి తనే గెలుస్తుందని చాలామంది హోప్ పెట్టుకున్నారు. తన ఫ్యాన్సే కావచ్చు, తనని అభిమానించే వాళ్ళు కావచ్చు, తన క్యారెక్టర్ చూసి ఇష్టపడే వాళ్ళే కావచ్చు, తన బిహేవియర్‌కు ఫ్యాన్స్ అయ్యారు. సెకండ్ ఫైనలిస్ట్ టైంలో ఇమాన్యుయల్‌తో గేమ్ ఆడి ఓడిపోయినప్పుడు తనుజ ఒక మాట చెప్పింది. ప్రతిసారి ఇంతే. ఇదే నా లైఫ్. చివరి దాకా రావడం, చివరికి ఓడిపోవడం. గెలుస్తున్నాను అనే టైంకి ఓడిపోతాను. ఎందుకో ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తర్వాత నిజంగానే తను చెప్పిందప్పుడు ఓవర్‌గా అనిపించి చాలామంది ట్రోల్ చేశారు గానీ, నిజంగానే జరిగింది గదా! తను అనుకున్నదే అయింది గదా! గెలుస్తున్నాను అనుకునే టైంలో ఓడిపోయింది. అందుకనేమో చాలామంది హ్యాపీగా లేరు. ఈవెన్ కళ్యాణ్ గెలిచినా చాలామంది హ్యాపీగానే ఉంది గావచ్చు కానీ, ఎక్కడో అందరూ ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఈ కప్ గెలిచి మా నాన్నగారికిచ్చి, ఇది నాన్న మీ కూతురు, ఇష్టముందని జెప్పి ప్రొఫెషన్ ఎంచుకున్నానే గానీ, మీరంటే ఎప్పటికీ గౌరవమే, మీరంటే నాకిష్టం అని జెప్పి గర్వంగా తన చేతిలో పెడదామనుకుంది. శివాజీ గారితో మాట్లాడుతూ, తనుజ పుట్టస్వామి అంటే పుట్టస్వామి నా సర్‌నేమ్ అనుకుంటారు. కాదు మా నాన్నగారి నేము. అది నేను బతికున్నంత కాలం నా పేరు చివర ఉండాలనే పెట్టుకున్నా. అంతిష్టం మా నాన్న అంటే చెప్పుకొచ్చింది. కళ్యాణ్ గెలిచినందుకు హ్యాపీగా ఉండాలో, తనుజ ఓడిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ దూరమయ్యారా గెలిచిన తర్వాత అనిపిస్తుంది. కళ్యాణ్ సెలబ్రేషన్స్ విలేజ్‌లో జరుగుతాయంట. అక్కడికి తనుజ వస్తుందని చెప్తున్నారు. తనుజ గిట్లా వచ్చి వాళ్ళు మళ్ళీ కలుసుకుంటే బావుంటది. 'బిగ్ బాస్' జోడీలో తనుజ, కళ్యాణ్ కలవద్దని చాలామంది తనుజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మళ్ళీ కలిస్తే కళ్యాణే గెలుస్తాడు. మళ్ళీ కళ్యాణ్‌ని గెలిపిస్తుంది. అంత హేట్రేడ్ ఏర్పడింది తనుజ గెలవకపోవడం వల్ల కళ్యాణ్ మీద. చూద్దాం ఏదో ఒక ప్రోగ్రామ్‌లో మళ్ళీ వాళ్ళు కలుసుకొని ఫ్యాన్స్‌కి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ దూరం అవ్వలేదనే ఒక వీడియో గాని, ఒక ఫోటో గాని వస్తే వాళ్ళ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో నేనొకడిని.